వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు డాక్టర్ అరవింద్ కుమార్ గారు, కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ ఫ్రమ్ వివేకానంద హాస్పిటల్. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, ఈ రోజుల్లో 25 ఇయర్స్ అంత ఏజ్లోనే బీపీ మనం చూస్తూ ఉన్నాము, హై బ్లడ్ ప్రెషర్. సో ఈ బీపీ అనేది ఎందుకు ఇంత చిన్న వయసులో మనం చూస్తూ ఉన్నాము? అసలు బీపీ ఏంటి డాక్టర్? బీపీ అనేది రక్తపోటు అంటామండి. అంటే బ్లడ్ ప్రెషర్. మనం గుండె కొట్టుకున్నప్పుడు సిస్టాలిక్ అండ్ డయాస్టాలిక్ అంటే ఓపెన్ అయినప్పుడు ఎంత ప్రెషర్ మెయింటైన్ అవుతుంది మన రక్తనాళాల్లో అనే దాన్ని కొలిచినప్పుడు స్పిగోమానోమీటర్ అంటాము. స్పిగోమానోమీటర్లో కొలిచినప్పుడు దాన్ని బీపీ అనేది నిర్ధారించబడుతుంది. సాధారణంగా మామూలుగా పైన అంటే యావరేజ్గా ఇంతమంది జనరల్ పాపులేషన్లో తీసుకున్నప్పుడు దాని మీన్ 120 పైన కింద 80 వరకు ఉండటం అనేది నార్మల్. సో దీనికి 2 స్టాండర్డ్ డీవియేషన్స్ పైన కానీ 2 స్టాండర్డ్ డీవియేషన్స్ కింద కానీ ఉన్న వాళ్ళని హై బీపీ అని కానీ లో బీపీ అని కానీ కేటగరైజ్ చేస్తూ ఉంటాం. సో ఈ హై బీపీ అనేది ఎక్కువ రోజులు హై బీపీ ఉండటం వల్ల టార్గెట్ ఆర్గన్ డ్యామేజ్ అంటాం. అంటే గుండె లావెక్కటం కానీ, హైపర్ట్రోఫీ అవ్వటం కానీ, అలాగే బ్రెయిన్ లోపల రక్తనాళాల్లో చిట్లడం కానీ, లేకపోతే కిడ్నీలు డ్యామేజ్ అవ్వడం కానీ, ఇలాంటివి మనం లాంగ్ టర్మ్లో చూస్తూ ఉంటాము. గుండె జబ్బులు ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ బీపీ అనేది ఎక్కువ లేకుండా బీపీని కంట్రోల్లో పెట్టుకోవటం అనేది చాలా ముఖ్యం. అయితే బీపీ అనేది కొన్ని సందర్భాలలో తప్పితే, అంటే హైపర్టెన్సివ్ అర్జెన్సీస్ అండ్ హైపర్టెన్సివ్ ఎమర్జెన్సీస్ అంటాం. అంటే బీపీ విపరీతంగా పెరిగిపోయి 200, 140, 150 ఇలా ఉన్నప్పుడు ఏదైనా హార్ట్ ఫెయిల్యూర్ అవటం వల్ల ఇలాంటి వాటి వల్ల ఏర్పడిన ఎమర్జెన్సీస్ కొన్ని ఉంటాయండి. అప్పుడు మాత్రమే వెరీ హై బీపీ ఉందనే విషయం చాలా మందికి తెలుస్తూ ఉంటుంది. బట్ అదర్వైజ్ సాధారణంగా బీపీ ఎక్కువగా ఉన్నప్పుడు ఇది కంపల్సరీగా అందరికీ తెలియాలని ఏమీ లేదు. సో చాలా సైలెంట్ ఉంటుంది. ఇట్స్ కాల్డ్ సైలెంట్ కిల్లర్. దానికి ఎందుకు సైలెంట్ కిల్లర్ అంటామంటే సంవత్సరాల తరబడి మనకి బీపీ ఉండి మనకి ఏ విధమైనటువంటి దుష్ప్రభావాలు కనిపించవు. సో మనం అంతా బాగానే ఉంది కదా అని అనుకుంటాము. అందుకనే ప్రతి వాళ్ళు కూడా ఒక వయసు దాటిన తర్వాత క్రమంగా రెగ్యులర్గా అప్పుడప్పుడు బీపీ చెక్ చేసుకుంటూ ఉండడం. ముఖ్యంగా ఉదాహరణకి తోడు దొంగలు అంటూ ఉంటాము. అంటే కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ, లేదా షుగర్ కానీ, లేకపోతే ఓవర్ వెయిట్ ఉండేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఇవన్నీ కలిపి ఉండే అవకాశం ఉంటుంది. మెటబాలిక్ సిండ్రోమ్ అంటాం. కాబట్టి ఇలాంటి వాళ్ళు ముఖ్యంగా బీపీ అప్పుడప్పుడు చెక్ చేయించుకుంటూ ఉండాలి. లేదు మనకి కుటుంబంలో ఎవరికో ఒకళ్ళకి బీపీ ఉంది, మన తండ్రి సైడో తల్లి సైడో అన్నదమ్ముల్లోనో అత్తమామల్లోనో పెద్దనాన్న పెద్దమ్మల్లోనో బీపీ ఉంటే అది మనకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనము రెగ్యులర్గా మన ఫ్యామిలీలో ఆ లక్షణాలు ఉన్న వాళ్ళు ఎక్కువ మందిగా జెనెటిక్గా మనం ప్రోన్గా ఉంటే మన బీపీ మనం రెగ్యులర్గా చెక్ చేయించుకుంటూ ఉండాలి. అయితే చాలా మంది ఏమిటంటే ఒకసారి బీపీ చెక్ చేయించుకొని డాక్టర్ గారు నా బీపీ విపరీతంగా ఉందండి అనుకుంటూ పరిగెత్తుకుంటూ వస్తుంటారు. అది కరెక్ట్ కాదండి. ఇప్పుడు మనం కాఫీ తాగాము ఉదాహరణకి, లేదా ఎవరైనా సిగరెట్ తాగారు, లేదా మెట్లెక్కారు, ఎక్సర్సైజ్ చేశారు, లేదా అప్పుడే ఇంట్లో ఏదైనా ఆర్గ్యుమెంట్ జరిగింది, వాదన జరిగింది, కొట్లాట జరిగింది, ఆ టైంలో బీపీ న్యాచురల్ రియాక్షన్, ఫ్లైట్ అండ్ ఫ్రైట్ రియాక్షన్ వల్ల బీపీ అనేది ఎక్కువగా ఉంటుంది. సో అప్పుడు చెక్ చేసుకొని నాకు బీపీ ఉందని నిర్ధారించలేరండి. బీపీ అంటే ఏమిటంటే ప్రతిసారి అంటే నార్మల్గా ఉన్నప్పుడు కానీ ఏ విధమైనటువంటి ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ లేనప్పటికీ కూడా 2-3 డిఫరెంట్ సందర్భాలలో ఆఫీస్లో చెక్ చేసినా, ఇంట్లో చెక్ చేసినా కన్సిస్టెంట్గా పైది 140 సిస్టాలిక్ బ్లడ్ ప్రెషర్ అంటాం, అది 140, కిందది 90 కన్నా ఎక్కువ ఉంటే అప్పుడు మాత్రమే మనం బీపీ ఉంది అని నిర్ధారించవు. అప్పుడు మాత్రమే నిర్ధారించు. ఏ వయసు వాళ్ళకి వస్తుంది? సాధారణంగా మిడిల్ ఏజ్ అంటే 40 ఏళ్ళు పైబడిన వాళ్ళలో ఉంటుంది. బట్ ఖచ్చితంగా వీళ్ళలో ఉండాలని ఏమీ లేదు. ఇందులో కొంతమందికి ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే జెనెటిక్గా జన్యుపరంగా వచ్చే వాళ్ళని ఎసెన్షియల్ హైపర్ టెన్షన్ అంటాం. బట్ కొంతమందికి సెకండరీ హైపర్ టెన్షన్ అంటే బాడీలో హార్మోన్స్లో వ్యత్యాసాలు ఉండటం కానీ, కొన్ని రకాల ట్యూమర్స్ కానీ, ఇలాంటి వాళ్ళలో థైరాయిడ్కి సంబంధించిన సమస్యలు, తర్వాత ఇలాంటి కొన్ని ప్రత్యేకమైన సమస్యలు ఉన్న వాళ్ళకి తక్కువ వయసులో కూడా ఎక్కువ బీపీ ఉండే అవకాశం ఉంటుంది. అండ్ దానివల్ల కిడ్నీ డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది. లేదు కిడ్నీ డ్యామేజ్ ఆల్రెడీ జరిగి ఉన్న వాళ్ళలో కూడా కొంతమందిలో బీపీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా తక్కువ వయసులో బీపీ ఉండే వాళ్ళకి
ఇది జన్యుపరంగా ఫ్యామిలీ నుంచి వచ్చిందా లేకపోతే ఇంక ఇతరత్ర ఏమైనా కారణం ఉందా అంటే సెకండరీ హైపర్ టెన్షన్ వర్కప్ అంటాము. అంటే బాడీలో హార్మోన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, సోడియం పొటాషియం లెవెల్స్ ఎలాగా ఉన్నాయి, మూత్రంలో కిడ్నీ డ్యామేజ్ ఏమైనా జరిగిందా, మూత్రంలో ప్రోటీన్స్ ఏమైనా పోతూ ఉన్నాయా, స్టీరాయిడ్ లెవెల్స్ ఎలాగా ఉన్నాయి, మెటానెఫ్రిన్ లెవెల్స్ ఎలాగా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకుంటాం. ముఖ్యంగా చిన్న వయసులో వచ్చిన వాళ్ళలో, అందున మందులు వాడుతూ ఉన్నప్పటికీ కూడా కంట్రోల్ రాని వాళ్ళలో ఖచ్చితంగా ఇతరత్ర ఇంకేదో కారణం ఉంది అనేది చూసుకోవాల్సి ఉంటుంది. సో సెకండరీ హైపర్ టెన్షన్ వర్కప్ అనేది వీళ్ళలో చాలా ముఖ్యం అండి. సో ఇది ఏ వయసులో అయినప్పటికీ వచ్చినప్పటికీ సాధారణంగా మిడిల్ ఏజ్ లో ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. డాక్టర్, ఈ బీపీ పెరగడం అనేది మనం తీసుకునే ఫుడ్ వల్ల కూడా ఉంటుందా? ఖచ్చితంగా అండి. బీపీ అనేది డైనామిక్. అంటే ఉదాహరణకి ఇప్పుడు నా బీపీ మీరు మెజర్ చేశారు, 2 నిమిషాల తర్వాత మళ్ళీ మెజర్ చేస్తే అది స్టాటిక్ నెంబర్ కాదు. అంటే ప్రతి వాళ్ళకి 140 ఉండాలి లేదా 120 ఉండాలని ఏం లేదు. ఇప్పుడు 122 ఉంటుంది. 2 నిమిషాల తర్వాత చూస్తే బీట్కి, గుండె కొట్టుకునే ప్రతి హార్ట్ బీట్కి ఇది మారే అవకాశం ఉంటుంది. అండ్ మనం తీసుకునే ఆహారం కావచ్చు, మన మెంటల్ స్టేట్ కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా బీపీ మీద ప్రభావం చూపిస్తుంది. సో ఇప్పుడు నాకు ఎక్కడో నొప్పి, బాడీలో ఎక్కడైనా నొప్పి, తలనొప్పో లేకపోతే వేరే కారణం వల్ల దెబ్బ తగిలి నొప్పి ఉంది, నొప్పి వచ్చినప్పుడు నా బీపీ చాలా ఎక్కువగా ఉంటుంది. అది నార్మల్ న్యాచురల్ రియాక్షన్. ఆహారం అలాగే ఇప్పుడు నేను కాఫీ తీసుకున్నాను అనుకోండి, కాఫీలు, టీలు లేకపోతే ఇలాంటి ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివి ఏవో తీసుకున్నాం, కొంతసేపటికి బీపీ ఎక్కువగా ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారము అలాగే క్రానిక్ గా, అంటే ఉదాహరణకి మనం తీసుకునే ఆహారంలో ఉప్పు ఎక్కువగా తీసుకుంటూ ఉన్నాము, కొన్ని సంవత్సరాల తరబడి అలాగే తీసుకుంటూ ఉన్నాం, దానివల్ల కూడా బాడీలో మార్పులు జరిగి బీపీ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. సో మనం తీసుకునే ఆహారము బీపీ మీద ప్రభావం చూపిస్తుంది అనే దాంట్లో ఏ విధమైన అనుమానము లేదు. అయితే దీని ఎఫెక్ట్ ఎంత ఉంటుంది, సో మనం ఇది తీసుకోవడం వల్లే బీపీ వచ్చిందా లేకపోతే అది మానేగానే మన బీపీ వెళ్ళిపోతుందా అంటే అది చెప్పలేము. సో మనకు సాధారణంగా బీపీ డయాగ్నోజ్ అయిన వాళ్ళు, డాక్టర్ గారు మాకు ఆహారం నియమాలు చెప్పండి, మేము అవి మాత్రం చేస్తామంటూ ఉంటారు. అది చేయడంలో తప్పులేదు. ప్రతి ఒక్క బీపీ పేషెంట్ కానీ ఇది ఆహార నియమాల్లో మార్పులు అనేది చేసుకోవాలి. బట్ దానివల్లే కంట్రోల్ వస్తుందని మనం చెప్పలేము. కొంతమందికి 3 రకాల మందులు వాడాల్సిన అవసరం ఉందనుకుందాం ఉదాహరణకి. వాళ్ళు సరైనటువంటి ఆహార నియమాలు, లైఫ్ స్టైల్ చేంజెస్, జీవన విధానంలో మార్పులు చేసుకోవడం వల్ల, స్ట్రెస్, యాంగ్జైటీ లెవెల్స్ తగ్గించుకోవడం వల్ల 1 మందో 2 మందులో ఎంత ప్రభావం చూపిస్తాయో అంత ప్రభావం మనం నార్మల్గా న్యాచురల్గా మనం మన జీవన విధానంలో మార్పుల వల్లే తెచ్చుకోవచ్చు. కానీ పూర్తిగా మందులు తీసేయగలుగుతామా లేదా అనేది మాత్రం ఆ మనిషి ఏజ్ని బట్టి, బీపీ లెవెల్ని బట్టి, ఓన్లీ ఆహార నియమాలు సరిపోతాయా, జీవన విధానంలో మార్పులే సరిపోతాయా, లేకపోతే మందులు కూడా అవసరం అవుతాయా అనేది ఆధారపడి ఉంటుంది. డాక్టర్, సడన్ గా బీపీ పెరుగుతుంది, సో వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళే లోపు ఏం చేయాలి డాక్టర్? బీపీ సడన్ గా పెరగడం అంటే హైపర్ టెన్సివ్ ఎమర్జెన్సీస్ ఇలాంటివి ఉన్నాయి అనుకుందామండి. ఉదాహరణకి అంటే బీపీ విపరీతంగా పెరిగిపోవటం వల్ల హార్ట్ ఫెయిల్యూర్లు కానీ ఇలాంటివి ఏమన్నా ఉన్నప్పుడు వెంటనే మనం దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికి వెళ్తాం తప్పితే మనం చేయగలిగింది ఏమీ ఉండదు. అది కాకుండా ఇప్పుడు మనకి బీపీ ఎక్కువగా ఉంది, 160, చాలా మంది ఏంటంటే వెంటనే మెజర్ చేసుకొని 160, 110, 120 ఉండగానే ఏదో అయిపోతుంది, నాకు బీపీ ఎక్కువైపోయిందని విపరీతమైన ఆందోళన పడిపోతుంటారు. అప్పటికప్పుడు వచ్చిన నష్టం ఏమి లేదండి. మీకు బీపీ విపరీతంగా పెరిగిపోవడం వల్ల మెడికల్ ఎమర్జెన్సీ ఏమీ లేకుండా ఉన్న పక్షంలో బీపీ ఎక్కువ ఉన్నంత మాత్రాన ప్రాణాపాయం ఏమి ఉండదు అప్పటికప్పుడే. సో మీరు వెంటనే డాక్టర్ని, ఫిజిషియన్ని కన్సల్ట్ చేసి 1-2 సార్లు చెక్ చేసుకొని మిమ్మల్ని మీరు కుదుటపరుచుకొని, ఒక్కొక్కసారి మానసిక ఆందోళన ఉంటే కూడా విపరీతంగా బీపీ పెరుగుతుంది. సో మానసిక ఆందోళన తగ్గించుకోవడానికి ప్రాణాయామం, మెడిటేషన్ లాంటివి కూడా చేసుకొని, కొంచెం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేసుకొని ఆందోళన తగ్గిన తర్వాత డాక్టర్కి వెళ్ళి చెక్ చేయించుకొని అప్పటికి కూడా బీపీ ఎక్కువ ఉంటే మందులు మొదలు పెట్టచ్చు. సో డాక్టర్ గారు, ఈ బీపీ మెడిసిన్ వేసుకునే విషయంలో చాలా మంది తప్పులు చేస్తూ ఉంటారు. సో మార్నింగ్ వేసుకోవాల్సింది ఈవినింగ్ వేసుకుంటూ ఉంటారు టాబ్లెట్స్, అంతేకాకుండా మర్చిపోయి ఇంకొక టాబ్లెట్ కూడా వేసుకుంటూ ఉంటారు. సో దీని గురించి ఏం చెప్తారు? మెడిసిన్స్ వాడే వాళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మెడిసిన్ వేసుకోవడానికి? బీపీ మందులు వాడేవాళ్ళు ఎక్కడికన్నా వెళ్తున్నప్పుడు కానీ లేకపోతే మర్చిపోవటం కానీ చేస్తూ ఉంటారు. జనరల్గా మర్చిపోవటం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మందులు వాడుతూ సడన్గా ఆపేయడం వల్ల రీబౌండ్ హైపర్ టెన్షన్ అంటాం. అంటే ఇంకా ఎక్కువగా, ఇంతకు ముందుకున్న కన్నా ఎక్కువగా బీపీ వచ్చే అవకాశం ఉంటుంది. దానివల్ల కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు
బీపీ ఉంది అని మీరు ఫస్ట్ నిర్ధారణ అయిన తర్వాత తొందరపడకుండా 1-2 సార్లు నిర్ధారించుకున్న తర్వాత దీనికి జీవన విధానంలో మార్పులు లేకపోతే టాబ్లెట్లు ఏదైతే అది వాడటం మొదలుపెట్టిన తర్వాత క్రమం తప్పకుండా మనం తీసుకోవాల్సిన ఆహారంలో జాగ్రత్తలు తీసుకుంటూ మనం చేయాల్సిన ఎక్సర్సైజులు చేస్తూ మన స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకోవడానికి మన ప్రయత్నం మనం చేస్తూ మనకి ఇవ్వబడిన మన మందు మనం రెగ్యులర్గా వేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ రోజు ఉదాహరణకి బ్రేక్ఫాస్ట్ తర్వాత నేను టాబ్లెట్ వేసుకోవాలి మర్చిపోయాను, సో పర్లేదు వేసుకోవచ్చు ఆ రోజు మర్చిపోతే. కాకపోతే ఒక్కొక్కసారి మర్చిపోయి ముఖ్యంగా పెద్ద వయసు ఉన్నవాళ్ళు ఎల్డర్లీ పీపుల్ అంటాం, అంటే 80 ఏళ్ళు 90 ఏళ్ళు వయసు ఉన్న వాళ్ళు వాళ్ళ మందులు వాళ్ళు వేసుకుంటారులే అని మనం వదిలేస్తే వాళ్ళు పొరపాటున వేసుకున్నది గుర్తులేక రెండోసారి వేసుకోవడం లేదా ఒక మందు వేసుకోవడం బదులు రెండో మందు వేసుకోవడం చాలా సందర్భాలలో ఇవి చూస్తూ ఉంటాం. మెడికేషన్ ఎర్రర్స్ అంటూ ఉంటాం. ఇవి వాళ్ళకి చాలా పెను ప్రభావం చూపిస్తాయి వాళ్ళ ఆరోగ్యం మీద, అండ్ ప్రమాదం కూడా జరగచ్చు వాళ్ళకి. కాబట్టి ఏమిటంటే ఎల్డర్లీ పీపుల్, ఎక్స్ట్రీమ్లీ ఎల్డర్లీ పీపుల్ ఉన్న వాళ్ళు, ముఖ్యంగా చూపు సరిగ్గా లేని వాళ్ళు కానీ లేకపోతే వాళ్ళు అర్థం చేసుకోవాలి మతిమరుపు ఎక్కువగా ఉన్న వాళ్ళలో ఇంట్లో వేరే వాళ్ళు ఎవరన్నా వాళ్ళకి టాబ్లెట్లు వేసే బాధ్యత తీసుకొని టైంకి టాబ్లెట్లు వేయడం అనేది జరగాలి. సో మెడికేషన్ ఎర్రర్స్ వీలైనంత వరకు మనం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలండి. ఓకే డాక్టర్, బీపీని షుగర్ మానిటర్ చేసినట్లు షుగర్ని టెస్ట్ చేసుకున్నట్లు మనం ఇంట్లో చేసుకోవచ్చా? చాలా మంచి ప్రశ్న అడిగారండి. బీపీ సెల్ఫ్ మానిటరింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే దీంట్లో రకరకాల డివైసెస్ ఉన్నాయి. ఉదాహరణకి వృష్టికి పెట్టుకునే బీపీ మానిటర్స్ ఉంటాయి, చేతికి పెట్టుకునే బీపీ మానిటర్స్ ఉంటాయి. దాంట్లో కూడా కఫ్ సైజ్ అంటాం, అంటే బీపీ ఎలక్ట్రానిక్ బీపీ మెషిన్స్ అనేవి ఇప్పుడు వచ్చిన టెక్నాలజీలో చాలా యాక్యురేట్ గానే రిప్రజెంట్ చేస్తాయండి. కాకపోతే మనుషులు చూసినప్పుడు అండ్ మెషిన్ కి కూడా కొంచెం తేడా అనేది ఉంటుంది. ఒక్కొక్కసారి చాలా మంది మనం చెక్ చేయడంలో డాక్టర్ నర్సో చెక్ చేసినప్పటికీ కూడా చెక్ చేయడంలో పొరపాట్లు చేస్తూ ఉంటారు. దాన్ని ఫాస్ట్ గా దిగిపోయేటట్టు మనం చేసినప్పుడు మనం హార్ట్ బీట్ మిస్ అయిపోయి బీపీ ఒక 10-20 తక్కువ చూడొచ్చు కూడా. సో ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. సో అది మనం హాస్పిటల్లో దొరికే నార్మల్ మేనోమీటర్, మెర్క్యూరీ మేనోమీటర్తో చెక్ చేసామా కరెక్ట్గా చెక్ చేయాలి. అండ్ ఇంకోటి మనం కఫ్, చాలా మందికి చేతి చాలా లావుగా ఉంటుంది, వాళ్ళు చిన్న సైజ్ కఫ్ వాడటం మూలాన వాళ్ళకి బీపీ ఆర్టిఫిషియల్గా ఎక్కువగా కనపడుతూ ఉంటుంది. సో చేతి సైజుకి తగ్గ కఫ్ వాడాలి. ఎలక్ట్రానిక్ బీపీ ఆపరేటర్స్తో చెక్ చేసుకుంటున్నప్పుడు మనం ఆ మెషిన్ అనేది మన గుండె లెవెల్లో ఉండాలి. రెండవది మెజరింగ్ కఫ్ అని ఉంటాము, ఆ మెజరింగ్ కఫ్ అనేది మన ఆర్టరీ పైన ఉండేటట్టు చూసుకోవాలి. సో కరెక్ట్ పొజిషన్ లో పెట్టి చెక్ చేసుకునేటట్టయితే ఎలక్ట్రానిక్ బీపీ మెషిన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటాయండి. ఎన్ని నెలలకు ఒకసారి డాక్టర్ని సంప్రదించాల్సి ఉంటుంది ఎవరైతే మెడికేషన్ మీద ఉంటారో? అది ఏ విధమైనటువంటి జబ్బు, లైఫ్ స్టైల్ జబ్బు ఏదైనప్పటికీ, అంటే క్రానిక్ జబ్బు, అది బీపీ కావచ్చు, షుగర్ కావచ్చు, ఇలాంటివి సాధారణంగా ఇలాంటి వ్యాధులు ఉన్నవాళ్ళు యాన్యువల్ హెల్త్ చెకప్స్ చేసుకొని సంవత్సరానికి ఒకసారి, షుగర్ అలాంటివి ఉంటే 3 నెలలకు ఒకసారి HbA1c చేసుకొని డాక్టర్ని సంప్రదిస్తూ ఉండొచ్చు. అలాగే బీపీకి సంబంధించినంత మట్టికి మీరు బీపీ మందులు వాడుతూ మీరు బీపీకి చేయాల్సిన జాగ్రత్తలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలన్నీ తీసుకుంటూ మీరు రెగ్యులర్గా మీ ఇంట్లో మీరు బీపీ చెక్ చేసుకుంటూ అది కంట్రోల్ ఉన్నప్పటికీ, అంటే ఉదాహరణకి ఫర్ ఎగ్జాంపుల్ 140/90 కన్నా తక్కువ ఉండేటట్టు చేసుకోవాలి. అదే కనుక డయాబెటీస్ ఇలాంటి జబ్బులు ఉండేవాళ్ళు ఇంకా కొద్దిగా తక్కువగా ఉంటుంది. మా టార్గెట్ లెవెల్స్ 120/80 130 మెయింటైన్ చేయమని చెప్తాము. మామూలు కన్నా ఇంకా కొంచెం తక్కువ చేసుకోమని చెప్తుంటాము. సో ఇది మెజర్ చేసుకుంటూ వాళ్ళంతటి వాళ్ళు అది కంట్రోల్లో ఉన్నప్పుడు మనం బీపీ మందులు మార్చవలసిన అవసరం లేదు, కంటిన్యూ చేసుకుంటూ ఉండొచ్చు. ఎప్పుడైతే మీకు కంట్రోల్ లేదని అనిపించిందో, అంటే 140-90 కన్నా ఎక్కువ వస్తుంది, ఒకసారి ఎక్కువ రాగానే డాక్టర్ దగ్గర రావాల్సిన అవసరం లేదు. 2-3 సార్లు డిఫరెంట్ టైమ్స్లో, అంటే ఒక పూట ఉదయం, ఒక పూట సాయంత్రం, ఒక పూట ఈవినింగ్, నైట్, అలా కొంచెం మానసికంగా ఒత్తిడి లేనప్పుడు ఇలా చెక్ చేసుకొని ప్రతిసారి ఎక్కువగా ఉంటే అప్పుడు మీరు మందులు మార్చడం గురించి కానీ ఇతరత్ర డాక్టర్ని సంప్రదించవచ్చు. ఒక సింగిల్ రీడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు, లేకపోతే పరిగెత్తుకొచ్చేయటము, లేదా ఇంకా ఎక్స్ట్రా డోస్ టాబ్లెట్లు వేసేసుకుంటారు వాళ్ళంతటి వాళ్ళే, నాకు బీపీ ఉందని. చాలా మంది ఏమిటంటే తలనొప్పి వస్తే నాకు బీపీ ఎక్కువైంది అందుకే తలనొప్పి వచ్చిందని వాళ్ళే నిర్ధారించుకొని బీపీ టాబ్లెట్లు వేసేసుకోవడం. లేదు, విపరీతమైన కోపం వస్తుంది, డాక్టర్ గారు నాకు కోపం ఎక్కువ వస్తుంది అని, నాకు బీపీ పెరిగిపోయింది అని వాళ్ళు అనుకొని, కోపానికి బీపీకి ఏమీ లింక్ లేదండి. కోపం వచ్చినప్పుడు బీపీ పెరగచ్చు, కానీ బీపీ ఎంత ఎక్కువ ఉన్నప్పటికీ కూడా కోపం ఏమైనా రాకపోవచ్చు. కోపం అనేది ఎమోషనల్ థింగ్, బీపీ అనేది ఫిజికల్ థింగ్. సో వీటికి
కొద్ది వరకు లింక్ ఉంటుంది. సో కోపం వచ్చినంత మాత్రాన బీపీ ఉందని టాబ్లెట్లు వేసుకోవడం, ఎక్కువ కోపం వస్తుంటే బీపీ పేషెంట్ అని నిర్ధారించుకోవడం ఇలాంటివి చేయకూడదండి. సో ఎమోషనల్ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు బీపీ ఉంటుంది. సో కొంచెం ఎమోషన్ తగ్గి నార్మల్గా ఉన్నప్పుడు చెక్ చేసుకొని అప్పుడు కూడా ఎక్కువగా ఉంటే అప్పుడు డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే డాక్టర్ గారు, ఇంతవరకు బీపీ రాలేదు అన్న వాళ్ళు సో రాకుండా ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అదేనండి. సో బీపీ రావడానికి గల కారణాలు మనం అన్వేషించినట్టయితే జన్యుపరమైన కారణాలు, మల్టీఫ్యాక్టోరియల్, అగైన్ జన్యుపరమైన కారణాలు, తల్లిదండ్రుల్లో బీపీ ఉన్నట్టయితే మనకు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి మనం క్రమం తప్పకుండా రెగ్యులర్గా చెక్ చేసుకుంటూ మనకి బీపీ ఉందని నిర్ధారణ జరిగితే మనం అప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకోవటం లాంటివి చేయాల్సి ఉంటుంది. అలాగే బీపీ రావడానికి ఇంకా చాలా రకాల కారణాలు ఉంటాయి. ఏమిటి? మన జీవన విధానం. ఉదాహరణకి సిగరెట్లు తాగుతారు. సిగరెట్లు తాగినప్పుడు బీపీ ఎక్కువ వస్తుంది. ఈ సిగరెట్లు బరువు ఎక్కువగా ఉంటారు, ఆహార నియమాలు సరిగ్గా పాటించారు, రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్, విపరీతమైన సాల్ట్తో కూడినటువంటి ఫుడ్స్ ఇలాంటివి తీసుకుంటూ ఉంటారు. వాటి వల్ల బీపీ పెరుగుతూ ఉంటుంది క్రమం తప్పకుండా. అండ్ విపరీతమైన స్ట్రెస్కి గురయ్యే వాళ్ళు ఉంటారు, మానసిక ఆందోళనకు గురయ్యే వాళ్ళు ఉంటారు, వాళ్ళల్లో కూడా బీపీ ఎక్కువగా ఉంటుంది. సో ఇవన్నీ బీపీ రావడానికి కారణాలు. కాబట్టి బీపీ రాకుండా ఉండడానికి మన చేతిలో లేనివి, అంటే నాన్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటాము, వాటి గురించి మనం ఆలోచించాల్సిన పని లేదు. అంటే మన తల్లిదండ్రులకు ఉంది, లేదు వయసుతో పాటు మనకి బీపీ వచ్చే అవకాశం ఉంది, ఇది మన చేతిలో లేవు, దాన్ని మనం మార్చుకోలేము ఎప్పటికీ కూడా. సో వాటి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాటికి సంబంధించి మనకు వస్తే మనం దానికి తగ్గట్టు మందులు వాడుకోవాలి. బట్ మాడిఫైయబుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్, విపరీతమైన ఒత్తిళ్లలో ఉండేవాళ్ళు స్ట్రెస్ తగ్గించుకోవడానికి చేయాల్సిన పనులు అంటే మెడిటేషన్ చేయటం కానీ, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్, ప్రాణాయామం చేయటం కానీ, యోగా చేయటం ద్వారా కానీ, ఇలాంటివి చేయటం ద్వారా స్ట్రెస్ లెవెల్స్ మేనేజ్ చేసుకోవచ్చు. అలాగే ఆహార నియమాలు చాలా బ్యాడ్గా ఉండేవాళ్ళు ఆహార నియమాల్లో మార్పులు చేసుకోవాలి. అంటే ఉప్పు, పచ్చళ్ళు, అప్పడాలు ఇలాంటి హై సాల్ట్ ఫుడ్స్, రెడీమేడ్ ఫుడ్ ఐటమ్స్, టిన్డ్ అండ్ ప్యాక్డ్ ఫుడ్స్, ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేసుకొని తినే ఫుడ్స్లో విపరీతమైన సాల్ట్ ఉంది, టేస్ట్ కోసం సాల్ట్ కలుపుతూ ఉంటారు. సో ఇలాంటి ఆహారాలు తగ్గించుకోవాలి. ఏ విధమైన ఆహారాలు అంటే పొటాషియం ఎక్కువగా ఉండే సాల్ట్, అంటే ఉదాహరణకి ఫ్రూట్స్ కానీ, సలాడ్స్ కానీ, నట్స్ కానీ, ఇలాంటివన్నీ మంచి ఆరోగ్యాన్ని ఇచ్చే ఆహారాలు. ఇలాంటి ఆహారాలు తీసుకోవటం వల్ల వాళ్ళకి బీపీ తగ్గే అవకాశం ఉంటుంది. సో డైట్ పరంగా కావచ్చు, లైఫ్ స్టైల్ పరంగా కావచ్చు, రోజువారీ ఎక్సర్సైజ్ చేయటం వల్ల స్ట్రెస్ తగ్గుతుంది. సో ఎక్సర్సైజ్ పరంగా కావచ్చు, ఇలాంటి జాగ్రత్తలు తీసుకొని బీపీ రాకుండా మనం కాపాడుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. బీపీ గురించి చాలా చక్కటి విషయాలు చెప్పారండి. సో అందరు కూడా పాటించి ఆరోగ్యంగా ఉండాలని కోరుకున్నాము. ధన్యవాదాలు డాక్టర్. ధన్యవాదాలు.